కారిడార్స్ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ పనుల ఆలస్యంపై షాపూర్చి పళ్ళొంచి నిర్మాణ సంస్థ ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సకాలంలో చేయకపోతే వెళ్లిపోవాలని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలోని కేజీవీబీ కాలేజీలో 1,60,00,000 నిధులతో చేపట్టే అదనపు భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఆ తర్వాత విద్యార్థులకు దుప్పట్లను అందజేసి హాస్టల్ను పరిశీలించారు. కూటమిలో మరోసారి విభేదాలు బగ్గుమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లు తన వల్ల కూటమిలో ఎలాంటి ఇబ్బంది జరగకూడదని ఊరుకున్నాను, కానీ ప్రతిరోజు తనను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోబోమన్నాడు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే దామచర్ల జనార్దన్ బండారం బయటపెడతారంటూ బాలినేని ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలోని ఏపీఓఎస్ఎస్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి వంశీధర్ పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడింది. 18,000 ఫీజు చెల్లించి పరీక్షలు రాయడానికి వెళ్లిన అతనికి చేదు అనుభవం ఎదురైంది. హాల్ టికెట్ లో ఫోటో మ్యాచ్ కాలేదంటూ పరీక్ష కేంద్రం నిర్వాహకులు బయట